జగన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇవన్నీ చెప్పుకుంటున్నారు. ఢిల్లీలో 3 ఎమ్మెల్యేలే వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష హోదా ఇచ్చారు, అది ఇది మీకు అనేక సందర్భాల్లో చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు సింపుల్గా ఒకటే మాట అంటారు, సరే మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా, సరే మీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఇచ్చి ఏమంటారు, తెలుగుదేశంలో ఏడుతున్నాడు కదా పాడేసాం ప్రతిపక్ష హోదా అంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారు అప్పుడు? జగన్ గారు మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఇంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పా. జగన్కి సంబంధించినంత వరకు జనాల్లో ఒక ఇమేజ్ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక ఇమేజ్ ఉంటుంది. జగన్ అంటే నచ్చిన వాళ్ళు మావాడు హీరో అంటారు, నచ్చని వాళ్ళు మూర్ఖుడు అంటారు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు మొండివాడు అంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అంటే, కేంద్రంలోనూ రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడైనా ప్రత్యేకంగా పార్టీ పెట్టుకున్నారు కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో 2 చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉండి వీరి మీద కేసులు ఉన్నప్పుడు కూడా జడవకుండా నిలబడ్డాడు అని ప్రజలు ఒక ఇమేజ్ ఉంది. సరే, నచ్చిన వాళ్ళు ఒక విధంగా చెప్పుకుంటారు, నచ్చని వాళ్ళు ఒక విధంగా చెప్పుకుంటారు. న్యూట్రల్గా ఇమేజ్ అయితే ఉంది. ఇప్పుడు ఇంత అడుక్కుని ప్రాధాయపడి తీసుకుంటే ఇది ఎలాగంటే ఇది సాధించుకుంటున్న హక్కులా ఉండదు. ఇది సరే, ఇప్పుడు మీరు ఎంతగా అడిగారు కాబట్టి సరే అడుక్కుంటున్నాడు కాబట్టి పాడేసాం ప్రధాన ప్రతిపక్ష హోదా అంటారు. ఏం చేస్తారు అప్పుడు? తీసుకుంటారా ఆ మాటని? తీసుకుని వెళ్తారా? ఎందుకు? ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మన నచ్చిన ఫాలో అయిపోవడమే. వెళ్ళండి, ఉండండి, అడగండి. మీ ప్రధాన ప్రతిపక్షం అనేది లేదు కదా, మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు మేము ఉన్నాం కదా, కాబట్టి మాకు కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి అని అడగచ్చు. అది మీ హక్కు, ప్రాబ్లం లేదు. మీకు ఇచ్చిన టైంలోనేసి మీరు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో చదువుకున్నారు కాబట్టి, నేను MBA స్టూడెంట్ని కాబట్టి మనకి చెప్పేది ఏంటి, 5 minutes టైం ఇస్తే మనం 3 minutesలో చెప్పాలనుకుని చెప్పేసి మిగతా 2 minutes క్వశ్చనర్ అంటే అవతల వాళ్ళకి ఏదైనా ప్రశ్న అడగాలంటే అడగమని చెప్పాలి. బట్ ఓవరాల్గా మనకిచ్చిన టైంలో లోపే మనం చెప్పాలనుకుని ముగించేయాలనేది చెప్తారు. మీరు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో చదువుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ మాట చెప్పే ఉంటారు. కాబట్టి ఎంత టైం ఇస్తున్నారని కాదు, మనం ఎంత సుదీర్ఘ ప్రసంగాలు కాదు, గన్ షాట్ లాగా ఉండాలి ఒక మాట. ఇప్పుడు సపోజ్ మీ 14 లక్షల కోట్ల అప్పు, ఏదో వీడియో చూశాను నేను, 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పారు. కానీ ఇప్పుడు మొత్తం రాష్ట్రం అప్పు 10 లక్షల కోట్లు కూడా లేదు, 9 లక్షల కోట్లు ఏదో చెప్పారంట. సో మరి అప్పుడు అన్నమాటకి ఇప్పుడు అన్నమాటకి ఏంటి సమాధానం చెప్పండి అని చెప్తే అధికార పక్షం కళ్ళు తేలేయడం పక్క. వాళ్ళు ఏం చెప్పినా గన్ షాట్గా చెప్తూ ఉంటే వాళ్ళకి మాట్లాడే అవకాశం లేకుండా చేస్తారు. అది ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పని. అది మానేసి దేవిరించి తీసుకుని అనవసరం చెప్తున్నా కదా, సింపుల్. మీరు ఇంత గొడవ చేస్తున్నారు కాబట్టి ఇస్తే ఇవ్వచ్చు, ఇచ్చి ఏడుస్తున్నాడు కాబట్టి పడేసాం అని అన్నారంటే మాత్రం అది మీకు అవమానమే. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ పొజిషన్ ఏంటనేది మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.